రాష్ట్ర అధ్యక్షులు పల్లె వీరస్వామి గారు. అంతేకాకుండా ఈ గమనం ఈ మూడేళ్ల అరుణ కేంద్ర పుస్తక సంఘ వికాసానికి సంపాదక వర్గందరికీ మరి ఎంత చెప్పినా మద్దతు పెట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఒక పెద్ద మహోత్సవాన్ని ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో చేయబోతున్నారు. ఇందుకు మనం అందరం గర్వపడాలి. ఒక అమ్మలాగా ఖమ్మం అందరినీ పిలుస్తుంది. ఎందరో మంది కమ్యూనిస్ట్ యోధులు ఈ దేశంలో త్యాగం చేసి వాళ్ళందరూ ఎలాంటి ప్రభుత్వం పదవులు ఆశించేసినటువంటి వారు కాదు. మనందరికీ ఆత్మీయులు, తెలంగాణ ముందు బిడ్డ మన అశోక్ తేజ గారు ఈరోజు రావడం ఈ సభకు ఎంతో నిండుదనం చేకూర్చింది. అలాగే వేదిక మీద కూర్చున్న ఇతర పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన కవులు, పార్టీ శ్రేణులందరికీ కూడా అరుణాన వందనాలు తెలియజేస్తున్నాను. నేను గత 40 ఏళ్లుగా ఈ ఎర్ర జెండా నీడలో ఎదిగేవాడిని. అక్షరాస్యత ఉద్యమంలో పాటలు రాస్తూ, అలాగే ఎక్కడ నేను అటు రాజమండ్రి నుంచి ఇటు హైదరాబాద్ వరకు ఎక్కడ నేనున్నా కూడా ఈ కార్యక్రమాల్లో మమేకమై ఈ పార్టీలోనే తిరుగుతూ నా సాహిత్య జీవితాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తున్నాను. అలాగే గత సంవత్సరం అంటే గతంలో నిర్వహించిన కవి సమ్మేళనం కూడా ఇక్కడ విజయవంతంగా అప్పుడు నిర్వహించాము. అప్పుడు అశోక్ తేజ్ గారు వచ్చారు, అలాగే కేఎల్ గారు ఉన్నారు, కోనపనేని వారు, వీళ్ళంతా ఉన్నారు. నరసింహారావు గారు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడికి ఆహ్వానించినందుకు మరి ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నా తాడిత పీడిత ప్రజల కోసం పనిచేస్తా అంటున్నాం. ఇందాక మిత్రుడు గోవా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆచరణలో ఎంతవరకు ఉంటున్నారు. నేను నా జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఆచరణలోనే చూపెట్టాను. కులాంతర వివాహం, ఒకే అమ్మాయి, కట్నం లేకుండా చేసుకోవడం, అది నా జీవితంలో చిన్న విషయాలే. కానీ మనం ఆచరిస్తున్నామా లేదా అనేది చూస్తూ ఉంటారు. అందుకని మన జీవితాల్లో ఆచరిస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ప్రయత్నం చేసే మనమంతా కూడా ఈరోజు ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ వసంతాల వేడుక సందర్భంగా ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా 100 ఏళ్ల అరుణ కేంద్రం కవితా సంకలనాన్ని తీసుకురావడం, ఇక్కడ ఉన్న కవులు చాలా మంది కూడా మన పార్టీతో మమేకమై పనిచేస్తున్న వాళ్ళే ఎక్కువ ఈ కవితా సంకలనంలో రాశారు. వారందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా గమనం గేయ సభకి ఆవిష్కరించుకున్న ప్రియ మిత్రులు కొప్పేల రామయ్య గారు, వారు కూడా ఇదే ఉడుకు కింద పనిచేస్తున్నాడు. ఇందులో నా చేత ముందు మాట రాయించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడిన ఎందుకంటే కాలాంతరం అయిపోయింది, అలాగే భోజన విరామం కూడా దగ్గర పడింది. మీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ వసంతాల వంద అంటే శతవసంతాల వేడుక ఇంకా ఘనంగా ప్రతి పల్లెలో కూడా నిర్వహించి మన పార్టీ ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రపంచకరణ ఆడవాళ్ళతో ఆడుతున్నది. ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏమైపోతున్నాం అంటూ ప్రశ్నిస్తూ ఒకవైపు కవులను, కళాకారులను, మేధావులను, విద్యావంతులను అందరినీ కూడా చైతన్యపరుస్తూ కథారంగానికి కదిలినట్టు కన్నుల చేయాలంటూ కమ్యూనిస్ట్ పార్టీ పిలిపిస్తున్నటువంటి సందర్భంలో మనం ఈ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందుకనే మన రక్తం ఉప్పొంగాలి, మన నరాల్లో ప్రవహిస్తున్నటువంటి రక్తంలో అసలైన ఆలోచన, మనదైన ఆలోచన
సందేశం ఇవ్వవలసిందిగా అశోక్ తేజ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అభ్యర్థి సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఈ కవితా సంఘంలో పాల్గొన్నటువంటి కవులందరికీ మొదటిగా మాట కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరఫున అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు భారతదేశంలో భారత గడ్డపై భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా సంవత్సర కాలం పాటు శతాబ్ది ఉత్సవాలని భారతదేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటూ ముగింపుగా ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలో ఈ ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక బలమైనటువంటి కేంద్రంగా ఎందరో వాళ్ళ యోధులు, కమ్యూనిస్టు యోధుల కన్నా ఈ జిల్లాలో ఈ ఉత్సవాలు నిర్వహించడం వాళ్ళు ఎంతో గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కవితా సంకలనము వాళ్ళ మీ గౌరవ అనేకమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేదు స్వతంత్ర ఉద్యమంలో వీళ్ళ పాత్ర ఒక గొప్ప పాత్ర నిర్వహించినటువంటి సమాజాన్ని మార్చేదాని కోసం ఈ పరిగణించినటువంటి పాత్ర ఒక గొప్ప పాత్ర నిర్వర్తించారు. ఈరోజు మరింత బాధ్యత ఈ అందరిపైన ఉంది. ఈరోజు కమ్యూనిస్టు భావజాలం పైన దాడి జరుగుతూ ఉంది. కమ్యూనిజాన్ని ప్రశ్నించే గొంతుకుని నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం మార్పు పేరుతో ఈ దేశంలో వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసే వైపు ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రశ్నించేటువంటి కమ్యూనిస్టులని గొంతు నొక్కే ప్రయత్నం చేసి కమ్యూనిస్టు భావజాలాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మీ పాత్ర, కవుల పాత్ర, కళాకారుల పాత్ర మరింత గొప్ప పాత్ర నిర్వర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ రకంగా మీరు మీ కవితల ద్వారా మీరు ఇచ్చేటువంటి వాళ్ళ ఈ సమాజం కోసం, ప్రజలు చైతన్యం చేసే దానికోసం, కమ్యూనిస్టు భావజాలాన్ని కాపాడుకునే దానికోసం, వాళ్ళ మతోన్మాదాలని వాళ్ళ కొట్టే దానికోసం ఈ పాత్ర మీ బాధ్యతని, మీ పాత్రను నిర్వర్తించాలన్నటువంటి సమయం ఆసనమైంది. ఆ రకంగా నిర్వర్తిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఖమ్మం జిల్లాలో జరిగే ఈ శతాబ్ది ఉత్సవాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ ఉత్సవాల సందర్భంగా మీరు ఈ కవితా సంకలనాన్ని మీ కవితల ద్వారా ప్రజల్ని ఈ జిల్లాలో సమాయత్తం చేసేదాని కోసం, పోరాటాలను సమాయత్తం చేసేదాని కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము మా పాత్రను నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ ప్రజల పక్షాన్ని ఉందాం, ప్రజా సమస్యల గురించి పోరాడుదాం, నిలదీద్దాం, సమాజ మార్పుకు ఉద్యమించామంటూ పిలిపించినటువంటి సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాటలను కొట్టివేస్తూ మోడర్న్ బతుకులను మోజుపడుతున్నారు, ఫ్యాషన్ మూవీలు పడిపోతారు. అయినా కూడా మేము మాత్రం ఎర్రజెండా నీడనే పయనిస్తాము, అభిదే రచయితల సాహిత్యాన్ని వెన్నుదండగా సాహిత్యంతో ముందు పయనిస్తామంటూ ఇక్కడికి వచ్చినటువంటి సునంద గారిని కూడా సందేశం ఇవ్వాల్సిందిగా పండుగ సందర్భంగా జరుపుకుంటున్న కవి సమ్మేళనంలో ఇచ్చేసిన కవి సమ్మేళన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎర్ర జెండా అంటేనే ఉడుకు రక్తం, ఆ ఎరుపు చూస్తేనే ఒక ఉత్తేజం కలుగుతుంది, ఒక ఉత్సాహం కలుగుతుంది. ఇంతకుముందు చెప్పారు, కవులు ఏం చేస్తారు అంటే రాస్తారు, వాటిని ఆచరణలో చూపిస్తారు మన ఎర్ర జెండా వారు అని చెప్పడం జరిగింది. వారు రాస్తారు, మీరు చేస్తారు. ఈ రాయడం కాదు గొప్ప, చేయడంలోనే ఉంది ఆ గొప్పతనం అంటారు. మా ఇంట్లో కూడా కమ్యూనిజంలో నుంచి నేను పుట్టడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒకప్పుడు భూమి కానీ నక్సల్బరీ ఉద్యమానికి సంబంధించిన సాహిత్యం అంతా కూడా మా ఇంట్లో మా నాన్నగారి వల్ల అప్పుడు నా చిన్నప్పుడు 50 ఏళ్ల క్రితం
మా ఇంట్లో ఉండేవి. ఏంటి ఇది అంటే వాళ్ళందరూ కూడా మా నాన్నగారు ఎప్పుడు కూడా తెల్ల బట్టలు వేసుకొని బ్యాగ్ వేసుకొని పోతుంటే అక్కడ అందరూ కలవడం అట్లాంటివన్నీ చెప్పేవాడు. కథలుగా వినేదాన్ని. మా తాతగారు మా కాంగ్రెస్ అయితే మా నాన్నగారేమో కమ్యూనిస్టు భావాలతోటి ఉన్నారు. ఆ రెండింటిని కలబోతగా ఎదిగిన దాన్ని నేను నాకు ఈ ప్రశ్నించే తత్వం ఇందులో ఉంది. కమ్యూనిజంలో ఏముంది ఎందుకు ఇంత ఆకర్షితులవుతారు, మరి ఎందుకోసం ఈ కమ్యూనిజం అని అంటే ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఉందో అక్కడే కమ్యూనిజం ఉంది, ఎక్కడైతే ఎదిరించే తత్వం ఉందో అక్కడే కమ్యూనిజం ఉంది, ఎక్కడైతే పోరాడే తత్వం ఉందో అక్కడే కమ్యూనిజం ఉంది, ఎక్కడైతే బలహీన వర్గాల కోసం శ్రమించే తత్వం ఉందో అక్కడే కమ్యూనిజం ఉంది. ఆ కమ్యూనిజం అంటేనే మాకు ఇష్టము. ఉపాధ్యాయ రంగంలో కూడా మేము ఆ ప్రశ్నించే తత్వాన్ని పిల్లల్లో కూడా మేము ఒక ఉపాధ్యాయునిగా వాళ్ళలో ఆ తత్వాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాం. అలాంటి కమ్యూనిజం శతవసంతాల వేడుకలు జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను రాసిన ఒక కవిత చదివి ముగిస్తాను సార్. ఈ సందర్భంగా ఒకటి ఏం లేదు అయిపోయింది. ఎర్రజెండాలు నా కవిత శీర్షిక శతవసంతాల ఎర్రజెండాలు. సమత మమత మానవత విలువల స్థాపనే ధ్యేయంగా సౌభ్రాతృత్వ సమానత్వ సమాజం కోసం పరితపించిన ఎర్రజెండా. కులాల పుల్లును ప్రక్షాళిస్తూ మతాల మత్తును వదిలిస్తూ స్వార్థ పరత్వాన్ని ధ్వంసం చేసి విశ్వమానవ వీణపైన ఐక్యతా రాగాన్ని ఆలపిస్తూ ఉదయించిన అరుణారణ కిరణమే ఎర్రజెండా. చరిత్రను భ్రష్టు పట్టించిన అధికార దాహపు కలుపు మొక్కలను పెరిగేసేందుకు చేసిన సమరశీల అస్తిత్వ పోరాట పతాకే ఎర్రజెండా. గదర్ జాతీయ విప్లవకారుల నేతృత్వం రష్యా విప్లవ స్ఫూర్తితో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ సార్వభౌమాధిపత్యం, ఆత్మగౌరవపు సామాజిక న్యాయం, దోపిడీ లేని సోషలిస్టు రాజ్యంపై తప్పిస్తూ మానవ హక్కుల సాధనకై నడుము బిగించింది. ఎర్రెర్రని జెండా రెపరెపల సాక్షిగా వలస పాలకుల గుండెల్లో సింహస్వప్నమై వర్గ పోరాటాల ఉద్యమాలకు పునాదులు వేసి జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ ఫ్యూడల్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ సంపూర్ణ స్వాతంత్ర నినాదం లౌకిక రాజ్య విధానంతో కూలీలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తూ ప్రజల్లో చైతన్య భావాలను తట్టి లేపింది ఎర్రజెండా. తెలంగాణ సాయుధ పోరాటం, ఆదివాసీ దళిత హక్కుల పరిరక్షణ కోసం వీరుల బలిదానం, అమరుల రక్తదాపణంతో కమ్యూనిస్టుల కర్తవ్య దీక్షకు నిర్వెత్తు నిదర్శనంగా ఎగురుతోంది ఎర్రజెండా. ఎర్రజెండా నీడలో సిపిఐ కమ్యూనిజం బాటలో అడుగు వేస్తూ అభివృద్ధి దిశగా పయనిద్దాం. శతవసంతాల ఎర్రజెండాకు లాల్ సలాం చేద్దాం. ఎర్రజెండా పండుగను ఆనందంగా జరుపుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చక్కగా ఈ 100వ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంక్రమంలో ఎర్ర గులాబీలను పూయించిన ప్రతి ఒక్కరికి, ఈ పుస్తకం నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత మనం బలంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎర్రజెండా చూసుకోవాలని గుర్తుకొని మరింత ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు. రావాల్సిన పిలవాల్సిన రమ్మని వద్దనుకుంటాము పొమ్మని చెప్పినట్టు చెప్పారు డాక్టర్ గారికి అభినందనలు. ఇప్పుడు ఆయనకి సాహిత్యం ఇది చాలా ఉంటుంది, కానీ మనకి సన్నిధి 1-2 అక్షరాలు మాత్రమే చెప్తారు. 1-2 నిమిషాలు చెప్తారు. వారు నిధి గారు అరసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వరంగల్ జిల్లా. నమస్కారాలు. మొదటగా నేను కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లాకు అరసము తరఫున శతవసరాలు తెలియజేస్తుంది. శతవసరాలు వాళ్ళు వాస్తవానికి ఈ శతవసంతాల వేడుకలు చాలా బిజీ ఉన్నారు. అంటే మొత్తం దేశ స్థాయిలో మరి ఖమ్మం మీద ఎక్కువ పరిహారం ఉండి వాళ్ళు ఆ శతవసంతాల వేడుక ప్రిపేర్ అయితే కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి ఒక కమిటీని వేసి
మరి 101 గేయాలు సేకరించి ఈ పుస్తకం వేసినందుకు మరి అలసం స్టేట్ బాధ్యులుగా మరి విశ్వేశ్వర సురేష్ గారికి, నరసింహారావు గారికి, నితంజన్ రెడ్డి గారికి, గారికి, వారి జిల్లా బాధ్యులందరికీ కూడా మరొకసారి పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి సురేష్ గారు చెప్పారు, ఎన్ని చేసినా పుస్తకం వేసిన ఒకటి తెలిసిపోతుందని ఆ దృష్టితో మనం చేసినాను. మరి దాంట్లో ఈ అలసం అభ్యుదయ రచన సంఘం మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్కన వేస్తూ ఈ శతవసంతాల వేడుకలో మరి ఖమ్మం అలసం శాఖకు ఒక చరిత్రక స్థానాన్ని కల్పించారు. మరి దానికి చాలా సంతోషిస్తున్నాను. మరి ఇవాళ ఒకే బర్త్డే మనం స్వయంగా చూస్తున్నాము. ఈ సందర్భంలో చాలా అంటే సిపై ఒక వర్డ్ చెప్తాం, అంటే ఏదైతే 1920 స్థాపించారో ఆ పార్టీ అలాగే కొనసాగుతుంది. దాంట్లో మరి సిపిఎం ఒక సైద్ధాంతికంగా విడిపోయింది. మరి అలాగే సిపిఎం నుండి నక్సల్స్ విడిపోయారు. మరి ఆనాడు తెలంగాణ పోరాటంలో తీసుకున్న పంట మరి మీద చాలా చర్చలు ఉంటాయి. కానీ సిపిఐ సరైన పంతాల్లోనే నడుస్తుందని ఇలా కగారు మనకు రుజువు చేసింది. నమ్మాల కానీ ఆశకం కానీ వాళ్ళని మనం టీవీలలో చూస్తున్నప్పుడు తెలంగాణ పోరాటంలో దుర్దుడుకు వ్యవహారం నడిచింది. ఈ దుర్దుడుకు వ్యవహారం ఇవాళ నడుస్తుంది. బేషరతుగా ఆనాడు తెలంగాణ పోరాటం నిర్వహించాల్సిన అవసరం పడ్డంటే బేషరతుగా ఇవాళ నక్సల్స్ పోరాటం నిర్వహించాల్సిన అవసరం పడ్డది అని నేను గ్రహించాను. అట్లా ఈ శిల్పైతో నడుస్తున్న అరసంలో కొనసాగుతున్నందుకు కూడా జనాన్ని యువకులు వేలుపడి మరణం అంచుల్లోకి పోయినటువంటి వాళ్ళని కూడా ఒకసారి ఆలోచింపజేసి బతకాలే, బతుకు ఒకే కదా మనం పుట్టింది బతకడానికే కదా, చవడానికి కాదు కదా అని ఆలోచింపజేసినటువంటి అక్షర ఆయుధాలను